నాటి నుండి నేటి వరకు అనేక ప్రజా ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారి బాటలో మరి ఈరోజు తొమ్మిది నియోజకవర్గ సమన్వయకర్త మరి అన్నపేట అదీప్ రాజు గారిని మరి ఈనాటి ఈరోజు నుంచి అదీప్ రాజు గారు ఈ ప్రాంతానికి సంబంధించిన సమస్య ముఖ్యంగా ఈ మన సంవత్సర దేవస్థానానికి సంబంధించి ఉన్న ఈ పంచగ్రామాలు ఏవైతే ఉన్న 5 గ్రామాలు ఉన్నాయో ఈ 5 గ్రామాలకి అనాదిగా ఉన్న సమస్య ఇల్లుంది, భూమి ఉంది, దాని మీద ఇల్లు కట్టుకుందామన్నా లేదు అమ్ముకుందామన్నా దానికి పెళ్ళికి పెళ్లి చేసుకుందామన్నా లేదు ఏదైనా జబ్బు జ్వరం వచ్చి దాన్ని ఏదైనా పనంగా పెడదామన్నా దానికి అందరికీ కూడా ఆటంకంగా ఉన్న ఒక ప్రధానమైన సమస్య ఇది అనాదిగా ఉంది. గత పరిష్కారం చేయాలని విధాలుగా కొనాలుగా సమస్య తీసుకొస్తున్నప్పుడు ఎన్నికలు వస్తున్నప్పుడు పెద్దలు వచ్చి మాట్లాడుతున్న ఏదైతే నేపథ్యం ఉందో ఆ పెద్దలు వచ్చి చెప్పిన మాటని నెరవేర్చాలని తద్వారా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం రావాలని ఇవాళ మన అదీప్ రాజు ఇవాళ ఈ ప్రాంతానికి సంబంధించిన సమస్యల నుంచి ఇవాళ నిరాదీక్ష ఇవాళ చేస్తున్న సందర్భం. ఇదేదో రాజకీయ ఆలోచనతో చేస్తున్న సందర్భం కాదు. 2014 ఎన్నికలు జరిగినప్పుడు ఈ ప్రాంతానికి శాసనసభ్యుడిగా నిలబడిన శాసనసభ్యుడు ఆయన చెప్పారు, నేను ఎన్నికైన 100 రోజుల్లోనే ఈ సమస్యకి శాశ్వతమైన పరిష్కారాన్ని తీసుకొస్తారని చెప్పారు. ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అయితే ఇంకొద్ది ముందుకు వచ్చి నేను ముఖ్యమంత్రి అయిన 6 నెలల లోపలే ఈ సమస్యకి పరిష్కారం తీసుకొస్తారు ఆయన చెప్పారు. వీళ్ళందరూ ఒకే వేదిక మీద చెప్పారు, ఒకే పరిస్థితిలో చెప్పారు. ఎన్నికలైన తర్వాత జరిగిన ప్రథమ సమావేశాల్లో కూడా వారు మాట్లాడటం కూడా జరిగింది. మరి ఇవాళకి 3 సంవత్సరాలు అయింది. ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉందనే రీతిలో ఈ కార్యక్రమం జరుగుతుంది. కనీసం ఇనిషియేషన్ ఉంటే లేదు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తే దాన్ని పరిష్కారం కోసం ఈ పెద్దలు కానీ లేదు స్థానిక శాసనసభ్యుడు కానీ లేదు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ క్యాబినెట్ కానీ లేదు జిల్లా సంబంధించిన మంత్రులు కానీ దీనికోసం పరిష్కారం చేస్తున్నారు, సరే సమయం పడుతుంది అని అనడానికి కూడా అవకాశం ఉంది. కానీ అసలు ఆ సమస్య లేదు. ఈ గ్రామాలు ఈ నియోజకవర్గంలోనూ కానీ లేదు విశాఖపట్నం జిల్లాలో కానీ లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయనే పరిస్థితి కూడా మర్చిపోయిన సందర్భం కూడా ఉన్న నేపథ్యంలో కాదు, ఈ గ్రామాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి, ఈ రాష్ట్రంలో ఉన్నాయి, ఈ జిల్లాలో ఉన్నాయని తెలియచెప్పడానికి మరి ఇవాళ అదీప్ రాజు వచ్చి ఈ నిరాదీక్ష చేస్తూ ప్రభుత్వమే ఒత్తిడి తీసుకురావడానికి స్థానిక పెద్దలు ఏదైతే మాట ఇచ్చిన శాసనసభ్యుడు ఉన్నాడో ఆ శాసనసభ్యుడి తాలూకా కళ్ళు తెరిపించడానికి ఇవాళ కూర్చున్నారు. ఇవాళ ఈ నిరాదీక్ష కూర్చున్న నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రతిపక్షంలో ఉంటున్న అన్ని పార్టీలు కూడా ఇవాళ దీనికి మద్దతు తెలుపుతున్నాయి. ఇదేదో రాజకీయం కోసమైతే ఆలోచన చేస్తూ ఏదో స్వార్థం కోసం అవి వ్యక్తిగతంగా అదీప్ వచ్చి అతను స్వార్థం కోసం చేస్తున్నాడని చెప్పని రాజకీయ పార్టీలు వేరే ఉండేవి. అలా కాకుండా ఇవాళ వామపక్షాలు కానీ లేదు కాంగ్రెస్ పార్టీ కానీ లేదు ఇతర పక్షాలు కానీ లేదు స్థానికంగా ఉన్న ప్రజా సంఘాలు కానీ అందరూ కూడా దీనికి మద్దతు తెలుపుతున్నారు. సంపూర్ణంగా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలని చెప్పని ఇవాళ కోరుతున్నారు. ఇవాళ తెలుసు ఈ సమస్య వచ్చి ఒకసారి గత ప్రభుత్వంలో చేద్దామనే నేపథ్యంలో అప్పుడున్న పరిస్థితులు ఎందాక అయిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఆ తదుపరి ఈ సమస్య వచ్చి కోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో మరి పీఠాధిపతులు అందరూ వెళ్ళిన నేపథ్యంలో దానికోసం ప్రభుత్వం దాని నుంచి మరి దీనికి ఉపశమనం కల్పించడానికి మరి ప్రయత్నాలు చేసిన సందర్భం. మరి ఇవాళ 3 సంవత్సరాలు అయింది. కనీసం ఈ సమస్య గురించి పిలిపించి అటు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ
లేదు కోర్టును వచ్చి ప్రభుత్వం తరపున పిలిపించి వారితో కూర్చొని వాళ్ళకి సమస్య ఏ విధంగా చేయాలి, ఏ రకంగా చేస్తే బాగుంటుంది, ఏదైతే పూర్వం ఇచ్చిన జీవోలు ఏదైతే ఉన్నాయో 500 గజాల వరకు వాళ్ళు చేసుకోవచ్చిన కార్యక్రమం ఏదో ఉందో పోనీ దాన్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేయడానికి ఆటంకులు ఏమున్నాయి, మరి కోర్టులకు వెళ్ళి దానికి ఏ విధంగా ఉపయోగం సరిపించుకోవాలనే ప్రయత్నాన్ని కూడా మరి ప్రభుత్వంలోని పెద్దలకు లేదు. ముఖ్యంగా స్థానిక శాసనసభ్యుడికి అసలు ఈ సమస్య పట్ల అసలు అవగాహన ఉన్నదో లేదో మనకు తెలియదు. ఎందుకంటే ఇవాళ ఇంతకుముందు జిల్లాలో ఒక గౌరవమైన మంత్రి పదవి కూడా చేసిన మరి వ్యక్తి, మరి అటువంటి వ్యక్తికి సబ్జెక్ట్ అవగాహన ఉన్న నేపథ్యంలో మరి దాని పరిష్కారం కోసం ఎందుకు చేయట్లేదు అనేది ఒక సందేహార్థమైన పరిస్థితి వల్ల ఉన్నాయి. ఎందుకంటే వారికి అక్కర్లే, వాళ్ళకి ప్రజలు కానీ ప్రజల సంక్షేమం కానీ ప్రజల తాలూకా ఇక్కడ కానీ వారికి అక్కర్లే. ఇందాక మా ప్రసాద్ చెప్పినట్లు ఆయన చెప్పినట్టు ఆంజనేయ చెప్పినట్లు వాళ్ళకి అక్కర్లే, సొంతానికో స్వార్థానికో వాళ్ళ వ్యక్తిగతమైన ఆ కార్యక్రమాలు ఉంటే దానికి మాత్రం ముందుకు వస్తారు, ముందుకు పడతారు, దానికోసం కార్యక్రమాలు చేస్తారు తప్ప ముక్కుమ్మడిగా వస్తే ఈ సమస్య పరిష్కారం చేస్తే నాకేం వస్తుంది, నాకేం రాదు అనే పరిస్థితి తప్ప ఇది చేస్తే సుమారు ఒక 58 కుటుంబాలకి అది మేలు జరుగుతుంది, వాళ్ళకి మంచి జరుగుతుంది. దానివల్ల ఈ ప్రాంతం చిరస్థాయిగా నా పేరు చెప్పుకుంటారు, మా ప్రభుత్వం పేరు చెప్పుకుంటారు, మా పార్టీ పేరు చెప్పుకుంటారనే తత్వంతో ఇవాళ లేదు. దురదృష్టం ఇవాళ ఒకసారి ఓటేసిన పాపానికి 5 సంవత్సరాలు మనం అనుభవించవలసిన పరిస్థితులు ఇవాళ తీసుకొచ్చాయి. ప్రజాస్వామ్యంలో ఉన్న అవకాశాలతో ఇవాళ ఈ కార్యక్రమాలు ఇవాళ ఈ రకంగా చేస్తున్న సందర్భం. ఏదైనప్పటికీ కూడా ఇవాళ వైఎస్ఆర్సీ పార్టీ తాలూకా మన ధ్యేయం, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆలోచన ఎక్కడైతే సమస్య ఉందో సమస్య పట్ల స్పందించి ఆ సమస్య పట్ల ప్రేరేపణ చేస్తూ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి తద్వారా అక్కడ స్థానిక నాయకత్వాన్ని కళ్ళు తెరిపించి ప్రభుత్వంతో ఆ కార్యక్రమం చేసి ఆ ప్రజలకు మంచి జరగాలనే తాపత్రయంతో ముందున్నాం. ఒకవేళ ఏదైనా తాళపేట చేసి జరిగితే నిర్లక్ష్యం వహిస్తే తప్పకుండా ఆ కార్యక్రమాన్ని రాబోయే కాలంలో శాశ్వతమైన పరిష్కారం చేయడానికే మరి మా పార్టీ తాలూకా నిర్ణయం అని కూడా మీ అందరికీ కూడా మనం చేస్తున్నాం. కాబట్టి ఇదేదో అధిప్రాతి సమస్యగా ఆలోచన చేయకుండా దయచేసి ఆలోచన చేసి ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరిచి స్థానిక నాయకత్వం వెంటనే దీని మీద మరి ఆలోచన చేసి అధికారులు ఉన్న పెద్దలు ఆలోచన చేసి శాసనసభ్యులు మీ తాలూకా మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుని గౌరవప్రదంగా ప్రజాస్వామ్యంలో ఇచ్చిన మాటకి ఏ నాయకుడని చెప్తే ఆ మాట నెరవేరుస్తారు. ఇది రాజకీయాల్లో ఉన్న నానుడు అనే దానికి స్వాస్థ్యమైన ఒక దీన్ని తీసుకురావాలని అని కోరుతూ, కాదు రాజకీయ నాయకులు అంతేలే చెప్తారులే చేస్తారులే చూస్తారులే అనే నానుడిని మరి దయచేసి ఉంచొద్దు. కాబట్టి ఏదైతే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆనవాయితీ పెట్టారో ఇచ్చిన మాటని నెరవేర్చిన వాడే నిజమైన నీతిపరుడు, రాజనీతిపరుడు అనే నినాదం ఏదైతే ఇచ్చారో ఆ రకంగా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయమని ఇవాళ కోరుతున్నాం. తెలుసు మనందరికీ కూడా ఇవాళ 1-10 సార్లు మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా సరే ఇవాళ దురదృష్టం చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి కానీ లేదు తెలుగుదేశం పార్టీ పరిస్థితి కానీ ఎన్నికల్లో ఓ మాట చెప్తారు, ఎన్నికలు అయిన పెద్దతో ఓ మాట చేస్తారు. వారికి అలవాటు అయిపోయింది. ఆ అలవాటు ప్రకారమే, ఎందుకంటే ప్రజల అమాయకులు, ప్రజలు ఏమీ అనరు, మనం ఎన్ని మాయ మాట చెప్పి వింటారు. మనం ఆ క్షణంకి వచ్చి వాళ్ళకి వచ్చి ఒక మాట చెప్పి మన తర్వాత వచ్చి మనం అయిపోవచ్చు. ఏదో స్వామి చెప్పినట్టు ఏడు దాటినప్పుడు వచ్చి ఏటప్ప ఏడు దాటిన బోడి మల్లప్ప అన్నట్టు వాళ్ళని అన్నీ పర్వాలేదనే రీతిలో ఇవాళ ఉన్నారు. ఇలాంటి నాయకులకి గుణపాఠం చెప్పాలి, ఇలాంటి నాయకులకి బుద్ధి రావాలి. ఈ నాయకుడికి మరి శాశ్వతంగా ఎప్పుడు కూడా రాజకీయాలు ఇచ్చిన మాట నిలబెట్టుకునే పరిస్థితి రావాలి అనే దానికే ఇవాళ ఈ నిరాదీక్ష చేస్తున్నాడు. ఇవాళ అధిప్రాజని చెప్పి తప్పకుండా ఇవాళ అధిప్రాజ పట్ల ఈ జిల్లాలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకత్వం పూర్తిగా కూడా ఇది నా మాటగా కాకుండా ఇది జగన్మోహన్ రెడ్డి గారి మాటగా, మా అధ్యక్షుడి మాటగా ఇవాళ మనం చేస్తున్నాం. ఈ సమస్యకి శాశ్వతమైన పరిష్కారం తీసుకురావడానికి మా పార్టీ ఎప్పుడు ముందుంటుంది, దీని పరిష్కార ధ్యేయంగా ముందుకెళ్తామనే విషయాన్ని మరి మనం చేస్తూ అధిప్రాజ చేస్తున్న ఇంద్రాదృష్టికి పెద్దలు ఇక్కడ వచ్చిన పెద్దలమే కాకుండా ఇక్కడున్న పెద్దల యొక్క దీనికి మద్దతు తెలుపుతూ ఈ సమస్య పట్ల ఈ పంచగ్రామాలకు ఉన్న సమస్య ఏదవుతుందో ఈ సమస్య సత్వరమే పరిష్కారం కావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి మరి ఇచ్చిన మాట నిలబెట్టుకొని వాళ్ళని ఆయన్ని హెచ్చరిస్తూ ఇక రాబోయే కాలంలో ఒకవేళ ఈ సమస్య కానీ ఈ కాలుష్యాన్ని కూడా మరి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.